సరే గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను పిల్లల్ని చదివించిన చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పిల్లలు మంచిగా ఉన్నారు. మాట్లాడగా కోరుకుంటున్నాను. My name is Korna Sridevi. Myself Korna Sridevi. సెల్ఫ్ గవర్నమెంట్ శుభాకాంక్షలు. నేను ఫస్ట్ క్లాస్ కి తెలుగు సబ్జెక్ట్ చదివించినాను. నేను ఎప్పుడైనా కానీ మేడం చెప్పిదే వింటాను, కూర్చొని వింటాను. కానీ ఈరోజు నేనే ఒక మేడం లాగా నిలబడి అందరికీ లెసన్ చదివించినాను. సెకండ్ క్లాస్ కి మ్యాథ్స్ చదివించినాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మేడం సార్ వాళ్ళకి థ్యాంక్ యూ. నేను ఈరోజు టీచర్గా అయ్యి సెకండ్ క్లాస్కు ఇంగ్లీష్ చదివించినాను. ఫస్ట్ క్లాస్కి మ్యాథ్స్ చదివించినాను. నేను ఇప్పుడు టీచర్గా ఉండడం వలన మేడం వాళ్ళు చెప్పిందే వింటాను. కానీ నేనే ఒక టీచర్లా ఉండి అందరికీ చెప్పినానంటే నాకు చాలా గౌరవంగా ఉంది. థ్యాంక్ యూ. అశ్విని టీచర్ మాట్లాడని కోరుకుంటున్నాను. నా పేరు కొర్ర అశ్విని. నేను ఫస్ట్ క్లాస్కి ఇంగ్లీషు చదివించాను. మంచిగా చదివారు. నేనేం చెప్తే విన్నారు. మేడంకి సార్కి థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఈరోజు ఫస్ట్ క్లాస్కి డ్యాన్స్ చేపిస్తున్నాను. ఈరోజు సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి ఇంగ్లీష్ చదివించినాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంగ్లీష్ మ్యాథ్స్ చదివించాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. గుడ్. ఈరోజు నేను పీటీ సార్ అయినాను. అందరూ పిల్లలు మంచిగా. మై నేమ్ ఇస్
లెఫ్ట్ హ్యాండ్. నేను ఈరోజు ఎంఈఓగా రీఛార్జ్ తీసుకున్నాను. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు టీచర్లు కూడా బాగా చెప్పారు. మన పీటీ సార్లు కూడా బాగా ఆడిపించారు. పిల్లలు కూడా మంచిగా ఖుషిగా ఉన్నారు. స్కూల్కి కాంపౌండ్ కూడా కావాలి, బాత్రూమ్ కావాలి. ఈ స్కూల్ కూడా డెవలప్ కావాలి. డిఓ సార్ మాట్లాడుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజు డిఈఓ లాగా ఇన్ఛార్జ్ చేసినాను. నేను మన స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టిస్తాను. ఇంకా బాత్రూమ్ కూడా పెట్టిస్తాను. ఇంకా స్కూల్ అంతా డెవలప్ అవ్వడానికి చేస్తాను. ఫుడ్ కూడా మంచిగా పెడుతున్నారు. ఎగ్స్ కూడా మంచిగా పెడుతున్నారు. అందరు టీచర్స్ ఏమో బాగానే చెప్పారు. పీటీ సార్స్ అన్ని స్కూల్ తిరిగి వచ్చాను. ఈ స్కూల్ బాగుంది. టీచర్గా కాబోతున్నా. ఈరోజు నేను ఫస్ట్ క్లాస్కి రైమ్స్ చెప్పిన, సెకండ్ క్లాస్కి తెలుగు రాపించిన. సెకండ్ క్లాస్ మంచిగా ఉన్నారు, అల్లరి కూడా చేయలేదు. ఫస్ట్ క్లాస్ కూడా డిసిప్లిన్గా ఉన్నారు. ఈరోజు మేము మేడం అయినాం కదా, అన్ని టీచర్లు మంచిగా చెప్పిర్రు. పీటీ సార్లు కూడా మంచిగా చెప్పిర్రు. సార్లు కూడా మంచిగా చెప్పిర్రు. మన డిఓ సార్, ఎంఈఓ సార్లు కూడా వచ్చిర్రు. రంగమ్మ ఫుడ్ కూడా మంచిగా పెడుతుంది. రోజు గుడ్డు కూడా పెడుతుంది. అప్పుడప్పుడు మేడం సార్ వాళ్ళు చికెన్ కూడా పంపిస్తారు. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. Giving me this chance to speak here, and after long time coming here, after so many days, with the 4th class I have studied here and completed in the 2007. After 2007 I came here last month. ఇక్కడ వచ్చిన శ్రీధర్ సార్కి, మల్లయ్య సార్కి ప్రత్యేకంగా మన కొరదవాడ ఎంబీపీఎస్ స్కూల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాగే మన తండా స్కూలు ఇంకా భావి తరాల కోసం ఇప్పుడు ఏం చేసినా మనం చిన్నప్పుడు పునాది ఉంటేనే బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి మనం బేసిక్గా ఏబిసిడీలు వాళ్ళు నేర్చుకుంటే బేసిక్ నాలెడ్జ్ కమాండింగ్ నేర్చుకొని ప్రతి సబ్జెక్ట్లో కొంచెం మీరు బేసిక్ నేర్చుకుంటే టేబుల్స్ కావచ్చు, టోటల్గా ఓవరాల్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు 1 to 5th తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా, ఎక్కడ మీరు 6th మీరు సైన్స్ స్కూల్కి వెళ్ళినా, ఆర్మీ స్కూల్స్కి వెళ్ళినా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్ దీటుగా మీరు తయారవుతారు. ఇలాగే మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇలాగే ఇదే స్పిరిట్ తోటి ఇలాగే మీరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళతోటి పోటీ పడి మీరు ఆల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గురుకుల ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. ఏదంటే నేను బుక్స్ పరంగా ఏదంటే నేను గైడెన్స్ ఇస్తాను. నేను బుక్స్ కూడా ఇప్పించి ఉపాధ్యాయులుగా, డిఈఓగా, ఎంఈఓగా, ఇక ఎంఈఓ ఉపాధ్యాయులుగా పీటీలు అందరిగా వివరించినటువంటి నేటి ఉపాధ్యాయులందరికీ, మరి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మరి నేను ఈ కొద్దివాడ స్కూల్లో క్లోజ్ అయిపోతా అనుకున్నాను. ఎందుకంటే నేను సార్ కూడా సెలవున్నప్పుడు నేను నన్ను పంపించాను. అప్పుడు ఇద్దరు ఉండదు, ఈ నెక్స్ట్ ఇయర్ ఇది అయిపోతుంది అని అనుకున్నాను. అలాంటి పాఠశాలని ఇప్పుడు 45 కిలోలు ఇచ్చినది చాలా గ్రేట్. మరి ఇక్కడ ఉపాధ్యాయులు ఉంటాయినా ఉంది. ఎందుకంటే ఈ మార్పుల్లో ఉన్నటువంటి ఆటల్లో సార్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి ఆ మేడం కూడా చిన్న పాకు పెట్టుకొని
ఆమె ఇన్ టైంలో ఒక అర్ధగంట ముందే వచ్చి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుల డెడికేషన్ చాలా ఉంది. అలాంటిది రూరల్ శాఖ కూడా చాలా ఉంది. ఎందుకంటే